సభలో చంద్రబాబు మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఈసారి జగన్ను ప్రజలు ఓడించడం ఖాయమని, నిరుద్యోగులు బాధపడొద్దని, తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ఉంటుందన్నారు. ఛార్జీలు పెంచకుండా కోతలు లేని విద్యుత్ సరఫరా చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. మనం పరిశ్రమలు తెస్తే వైసీపీ నేతలు వాటి నుంచి వసూళ్లు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. అలాగే రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దామని చెప్పారు. నెల్లూరులో కూడా ఒక ఎయిర్పోర్టు నిర్మించాలనుకుంటున్నట్లు టీడీపీ అధినేత వెల్లడించారు. టీడీపీ కూటమి సభలో జనంతో కలకలలాడుతుంటే జగన్ సభలో వెలవెలబోతున్నాయన్నారు. ఎన్నికల బరిలో ఉన్న స్థానిక అభ్యర్థి గోపాలకృష్ణారెడ్డి పదవి ఉంటే ఒదిగి పనిచేసే మంచి మనిషి అని చెప్పారు. ఈసారి జనం ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు కోరారు. అవునా కాదా? ఇవన్నీ మీరు చూస్తా ఉంటే ఓసారి బాధేస్తుంది. నవరత్నాలు, అవి నవరత్నాలు కదా, నవ మోసాలు. ఒక మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేస్తేనే మీ ఓటు అడగతా. చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేశాడా? ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేయకుండా రేట్లు పెంచుకుంటూ పోతా, నా కమిషన్లు పెంచుకుంటూ పోతా, మీరు తాగడం మానేస్తారండి, మీరు తాకపోయినా ఈ విషయం నేను చెప్తా ఉంటా, నాటకాలు ఆడతారని చెప్పి చేశావు. నేను అడుగుతున్నా నిన్ను, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? మద్యం పైన తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తావా? అంటే మీరు జీవితాంతం తాగాలనా? తాగి ఆయన చేసిన అప్పులు మీరు కట్టాలనా? ఆయన ఎటు పోతాడు? రేపు ఉండడు. దాని అప్పులు ఎవరు కడతారు? 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసే పరిస్థితికి వచ్చాడు. 13 లక్షల కోట్లకు వడ్డీ కట్టాలి, ఆయన చేసిన బకాయిలు కట్టాలి, మళ్ళా ఆదాయాన్ని సంపాదించి మీ అభివృద్ధి చేయాలి. ఆ సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. సంక్షేమం సంక్షేమం అంటున్నాడు, పేదవాళ్ళను ఉద్ధరించాలంటున్నాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో 19.15% బడ్జెట్లో ఖర్చు పెట్టాము 5 ఏళ్ళు. నువ్వు పెట్టింది 15.80%. ఏది సంక్షేమం? మాది సంక్షేమం, నీది సంక్షోభం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అన్ని విదేశ విద్య గాని, ఫీజు రియంబర్స్మెంట్ గాని, అన్ని పెళ్లి కానుకలు గాని, కడాన పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్న క్యాంటీన్ ని మూసేసాడా లేదా? తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉందా లేదా? మీ కోపం రాదు? వస్తే మీరు కూడా జైలు పోతారు. ఎవరన్నా అడిగితే పోలీసులు వస్తారు ముందు.